హలో అండి అందరికీ. నిజంగా మా మమ్మీ చెప్పిన మాట నేను అస్సలు వినలేదనమాట. ఎందుకంటారా? ఎందుకంటే నేనప్పుడు చాలా హెల్తీగా, చాలా గట్టిగా ఉన్నా కాబట్టి. కానీ ఆ గట్టితనం ఇప్పుడు నాకు తెలుస్తదని అస్సలు అనుకోలేదు. ఇంతకీ ఏమైందక్క? ఏం చెప్పాలనుకుంటున్నావు? క్లారిటీ ఇవ్వు ఫస్టు అని అంటారా? ఏం లేదండి. నాకు ఫస్ట్ పాప అయితే మేల పుట్టిందనమాట. అప్పుడైతే ఎండ బాగుంటుంది కదండీ! అప్పుడైతే ఏం నియమాలు నేను పాటించలేదనమాట. ఇంకా చెవులో దూది పెట్టడం గానీ, ఇంకా కప్పుకోవడం గానీ, ఇంకా చెప్పులేసి నడవడం గానీ, ఇంకా 15 రోజులకే చల్లనీళ్ళలో చెయ్యడం గానీ, అవన్నీ చేసేసినా అనమాట. ఇంకా మా మమ్మీకి తెలవకుండా. మా మమ్మీ అయితే చెప్పేదనమాట. ఎండాకాలం ఉండని, చలికాలం ఉండని, వానాకాలం ఉండని, ఏదైనా ఉండని బేటా మంచిగా కప్పుకొని పండుకోవాలి, దూది పెట్టుకోవాలి, చెప్పులు వేసుకొని నడవాలి అని చెప్పేది. కానీ మనం వింటామా? కానీ అప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నా, చాలా గట్టిగా ఉన్నా, నాకేమవుతుంది వీళ్ళు ఇట్లనే చెప్తారు అని అయితే అనుకునేదాన్ని. కానీ ఇప్పుడైతే తెలుస్తుందన్నమాట నాకైతే. నిజం చెప్తున్నానండి. ఆ నడుము పట్టుకుంటుందన్నమాట. గిన్నెలు తోమేటప్పుడు అయితే కాళ్ళు చేతులు తిమ్మిరి పట్టేస్తాయి. ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఇంకా బయటికి పోతే చాలు హెడేక్ పట్టుకుంటుందన్నమాట. ఇంకా నెత్తి అయితే ఎట్లా నొస్తుందంటే అట్లా నొస్తుందండి. అప్పుడే మమ్మీ చెప్పేది. ఇప్పుడు మమ్మీకి చెప్పినాననుకో ఎట్లా బూతులు తిడుతుందంటే అట్లా తిడుతుందన్నమాట. అప్పుడు ఎంత మంచిగా ఉండు అని చెప్పినా వింటావా నువ్వు, వినవు అని చెప్తుందన్నమాట. చాలా బూతులు అయితే తిడుతుందన్నమాట. నిజం చెప్తున్నానండి. నాలాగా అస్సలు చేయకండి ప్లీజ్. జాగ్రత్తగా ఉండండి బాలింత ఉన్న వాళ్ళైతే.